వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ కూటమి అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలవబోతున్నట్లు మచిలీపట్నం కూటమి అభ్యర్థి కొల్లి రవీంద్ర అన్నారు. టీడీపీ హయాంలోనే మచిలీపట్నంలో అభివృద్ధి జరిగిందని, వైసీపీ పాలనలో ప్రజల ఆస్తుల దోపిడీ జరుగుతోందని అంటున్న కొల్లు రవీంద్రతో మా ప్రతినిధి మల్లికార్జున ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనతో ఎన్డీఏ మచిలీపట్నం అభ్యర్థి మాజీ మంత్రి కొల్లి రవీంద్ర ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. సార్, ఎలా ఉంది సార్ ఇప్పుడు నియోజకవర్గం పరిస్థితి ఎలా ఉంది? మచిలీపట్నంలో 2014 నుంచి 19 వరకు మీరు ఎమ్మెల్యేగా పనిచేశారు, దాంతోపాటు మంత్రిగా కూడా పనిచేసిన పరిస్థితి. అప్పుడు నియోజకవర్గం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది సార్ ఈ 5 సంవత్సరాలు? 2014-19లో మచిలీపట్నానికి దాదాపు 2,000 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చాం. అటు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున నిర్వహించాం. ప్రధానమైనటువంటి సమస్యలన్నీ కూడా ఆ రోజున ఐడెంటిఫై చేసుకుని, ఏదైతే నేను 2009లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినా 5 సంవత్సరాల్లో నిరంతరం ప్రజలతో ఉంటూ ఎందుకు మన ప్రాంతాన్ని వెనుకబడుతూ ఉంది, సమస్యలు ఏమున్నాయి, ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు ఏంటనేది ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కరి ఆశల్ని తెలుసుకోవడం జరిగింది. 2014లో వచ్చినటువంటి అవకాశంతో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవడం, అలాగే రాష్ట్ర మంత్రిగా మంత్రివర్గంలో స్థానం లభించడం, మరి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో పెద్ద ఎత్తున ఆ రోజున అటు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులు కానీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులు కానీ పెద్ద ఎత్తున తీసుకొచ్చి ప్రధానమైనటువంటి మౌలిక వసతులు కల్పించడం మీద దృష్టి పెట్టాం. ఆనాడు ఎందుకంటే తీర ప్రాంతం, మంచినీళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది. పట్టణం దాదాపు 1864 సంవత్సరంలో మచిలీపట్నం మున్సిపాలిటీకి ఏర్పడినా నిరంతరం ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉండేవాళ్ళు. దాన్ని దృష్టిలో పెట్టుకుని 8 రిజర్వాయర్లు ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మాణం చేయించాం. అట్లాగే పెద్ద ఎత్తున ఆ రోజున ఇంటింటికి పంపు కనెక్షన్స్ ఇప్పించడం, ఫిల్టరేషన్ ప్లాంట్ ఏర్పాటు చేయించడం, తరగటూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ దగ్గర నుంచి మచిలీపట్నం వరకు దాదాపు 10 కిలోమీటర్లు పైప్ లైన్, 25 కోట్ల రూపాయలతో పైప్ లైన్ మొత్తం కూడా మార్పించడం. ఇవాళ పట్టణంలో ఎక్కడ కూడా మంచినీళ్ళకి ఇబ్బంది పడే పరిస్థితి లేకుండా చేయగలిగాం. అట్లాగే డ్రైనేజ్ కూడా 100 కోట్ల రూపాయలు నిధులు తీసుకురావడం. కానీ 30% పనులే ఆ రోజున జరిగినాయి. మిగతాది కంటిన్యూ చేయాల్సినటువంటి తర్వాత ప్రభుత్వం దాన్ని అక్కడితో ఆపేసి కాంట్రాక్టర్ కూడా బిల్లులు చెల్లించిన కారణంగా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. కనీసం డ్రైన్లో ఉన్నటువంటి షిల్ట్ కూడా తీయలేనటువంటి పరిస్థితిలో, దౌర్భాగ్య స్థితిలో మరి ఈనాడు పాలకులు 5 సంవత్సరాలు పరిపాలన చేశారు. వర్షం వస్తే మునిగిపోయేది, పడవలు వేసుకుని తిరగాల్సినటువంటి పరిస్థితి వచ్చేది. కానీ ఇవాళ మళ్ళీ మేము ఏదో చేస్తామని చెప్పి ముందుకు వస్తూ ఉన్నారు. ఇది చాలా సిగ్గుచేటుగా కనిపిస్తూ ఉంది. అలాగే ఇవాళ రోడ్లు పెద్ద ఎత్తున ఆ రోజున సిమెంట్ రోడ్లు నిధులు తీసుకొచ్చి సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేస్తాం. అమృత్ స్కీమ్ కింద మరి 65 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి వాటర్ ప్రాబ్లం లేకుండా చేసాం. ఇది కాకుండా ప్రధానంగా రోడ్ల విషయంలో 13th, 14th, 15th ఫైనాన్స్ ఫండ్స్ అన్నీ కూడా తీసుకొచ్చి రోడ్లు కానీ, పార్కులు కానీ, శ్మశానాలు కానీ ఏది ప్రజలకు అవసరమైందో అన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. టూరిజం కింద మచిలీపట్నం బీచ్ని ఆ రోజున టూరిజం డిపార్ట్మెంట్ నుంచి దాదాపు 10 కోట్ల రూపాయలు తీసుకొచ్చాం. ఎన్ఆర్జిఎస్ కింద దాదాపు 4 కోట్ల నుంచి 5 కోట్ల రూపాయలు భరంత్ అక్కడ మట్టి ఏర్పాటు చేయించడం, ఇలా అనేక కార్యక్రమాలని అక్కడ చేయించడం కూడా జరిగింది. బీచ్ ఫెస్టివల్ కూడా కండక్ట్ చేసి ఒక టూరిజం ఏరియా మచిలీపట్నం కూడా ఉంది అనే విధంగా దేశం మొత్తానికి కూడా తెలిసే విధంగా ఆ రోజున పెద్ద ఎత్తున ఫెస్టివల్స్ నిర్వహించడం కూడా జరిగింది. ఇదే కాకుండా ప్రధానమైనటువంటి రోడ్లు ఇవాళ విజయవాడ మచిలీపట్నం ఇవాళ గంటలో మనం రాగలుగుతున్నాం. అంటే ఇవాళ ఆ రోజున కేంద్ర ప్రభుత్వంతో ఆనాటి పార్లమెంట్ సభ్యుని తీసుకెళ్ళి గడ్కరీ గారిని కలిసి దాదాపు 800 నుంచి 900 కోట్ల రూపాయలతో రోడ్ని ఇవాళ నిర్మాణం చేసుకోవడంలో 1 అవర్ లోపే మేము విజయవాడ నుంచి రాగలుగుతున్నాం. అదే మచిలీపట్నం చిన్నాపురం సింగిల్ రోడ్డు ఉండేది, కనీసం బస్సులు వచ్చినా కూడా ఎదురు తప్పించుకునే పరిస్థితి ఉండేది కాదు. డబుల్ రోడ్ చేయించాం. మచిలీపట్నం నుంచి బీచ్ వరకు కూడా డబుల్ లైన్ వేసి సెంటర్ డివైడర్తో చేయాలనే ఉద్దేశంతో మొదటి విడతలో డబ్బులు వస్తే ఒక 10-12 కోట్ల రూపాయలు పెట్టి సెంటర్ డివైడర్తో ఒక 4 కిలోమీటర్లు రోడ్డు నిర్మాణం చేసాం. మిగిలిన 6 కిలోమీటర్లకు కూడా 30 కోట్ల రూపాయలు తీసుకొస్తే కనీసం ఆ రోడ్లు చేసుకోలేకపోయారు. అదేవిధంగా బైపాస్ రోడ్డు 3 స్తంభాల దగ్గర నుంచి పెడన్ రోడ్డు వరకు, అలాగే ఇటు లక్ష్మీనగర్ టీ ఆకారంలో రోడ్డుకి 16 కోట్ల రూపాయలు తీసుకొచ్చి పనులు స్టార్ట్ చేసాం. దాదాపు 90% అయిపోయింది. పైన ఇంకొక లేయర్ వేస్తాయి. అది 3 సంవత్సరాలు ప్రజల్ని కష్టాలు పెట్టించారు. చివరికి ఎన్నికల దగ్గరకు వస్తాయని చెప్పి ఇప్పుడు తాత్కాలికంగా రోడ్లు వేశారు. అదేవిధంగా ఫిషింగ్ హార్బర్ అని చెప్పి స్టార్ట్ చేశారు. 250 కోట్ల రూపాయలతో ఆ రోజున ఫిషింగ్ హార్బర్కి మేము టెండర్లు పిలిపిస్తే రివర్స్ టెండర్ అని పెట్టి 550 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ పెంచేశారు. ఇవాళ అక్కడ ఎటువంటి డ్రెడ్జింగ్ లేదు, బిల్లులు చేసుకున్నారు. కాంట్రాక్టర్ డబ్బులు రాలేదని చెప్పి కాంట్రాక్టర్ వదిలేసి పారిపోయాడు ఇలా కమిషన్ల కోసం మూలంగా. ఇవాళ ఫిషింగ్ హార్బర్ అయిపోయింది. ఇప్పుడు 5 సంవత్సరాలు ఆ రోజు మేము పోర్టు కోసం
పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి రైతులకు డబ్బులు ఇచ్చి ఎకరాకి 25 లక్షల నుంచి 40 లక్షల రూపాయలు కూడా రైతులకు చెల్లించి ల్యాండ్ పూలింగ్, ల్యాండ్ ఎక్విజిషన్, ల్యాండ్ పర్చేస్ స్కీమ్ కింద భూములు తీసుకుని పోర్టు పనులు స్టార్ట్ చేశాం. ఆ రోజు కూడా 5 సంవత్సరాలు చాలా అడ్డంకులు సృష్టించారు. 2 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. పేర్నాని గారు ఊరూరు తిరిగి ఎవరిని భూములు ఇవ్వద్దని చెప్పి వాళ్ళు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేశారు. ఇవాళ మేము పనులు స్టార్ట్ చేసి నిజంగా అది కంటిన్యూ చేసినట్టయితే వెంటనే 2 సంవత్సరాలు షిప్ తీసుకురాగలిగేవాళ్ళు. బంద నుంచి కార్యకలాపాలు జరిగాయి. మేజర్ పోర్ట్ కింద దాన్ని చేసాం. కానీ 4.5 సంవత్సరాలు కనీసం దాన్ని వెంక చూడకుండా రివర్స్ టెండర్ పేరుతో కాంట్రాక్టర్ కూడా క్యాన్సిల్ చేసి ఇప్పుడు చివరిలో 6 నెలల ముందు ఎన్నికలు వస్తున్నాయనే ఉద్దేశంతో ఏదో తాత్కాలికంగా స్టార్ట్ చేసి మేజర్ పోర్టుగా 16 బర్తులతో నిర్మాణం కావాల్సినటువంటి పోర్టుని కేవలం 4 బర్తులకు పరిమితం చేసి డెప్త్ తగ్గించేశారు. కనీసం అక్కడ షిప్లు వచ్చే పరిస్థితి ఉండదు. యాంకరింగ్ పోర్ట్లాగా నడుపుకునే పరిస్థితికి దిగజార్చేశారు. దానివల్ల ఉపయోగం లేదు. కాబట్టి తిరిగి మళ్ళీ పోర్టుని పూర్తిగా నిర్మాణం చేయటం. అట్లాగే మరి మామయ్య గారు మంత్రిగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు సాల్ట్ ఫ్యాక్టరీ తీసుకొచ్చాం, భారత్ సాల్ట్ ఫ్యాక్టరీ. భారత్ సాల్ట్ రిఫైనరీస్ తీసుకురావడం వల్ల కొన్ని వేల మంది 5-6 గ్రామాల ప్రజలు ఆ సాల్ట్ ఫ్యాక్టరీ మీద బతుకుతూ ఉన్నారు. ఇవాళ ఆ భూముల మీద కన్నుపడినటువంటి స్థానిక ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నటువంటి పేర్నాని గారు మొత్తం కూడా ఇవాళ మారిటైమ్ బోర్డుకి 6,000 ఎకరాలు దారదత్తం చేసేస్తూ ఉన్నాడు. అంటే ఆయన అనుయాయులకు ఇచ్చుకోవడం కోసం మారిటైమ్ బోర్డు కింద దానికి తప్పుడు జీవోలు తెప్పించేసి అక్కడ పైనుంచి ప్రెషర్ చేసి సీఎం ఆఫీస్ నుంచి ఇవాళ అవన్నీ కూడా మారిటైమ్ బోర్డుకి తీసుకుని మారిటైమ్ బోర్డు నుంచి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోవాలని ప్రయత్నం చేశారు. ఇవాళ ఏమైపోవాలి గ్రామాల ప్రజలు కొన్ని వేల మంది, 5-6 వేల మంది ఇవాళ ఉపాధి కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కూడా సర్వనాశనం, వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం, వాళ్ళు సంపాదించుకోవడం కోసం ఇలాంటి అనేక దుర్మార్గాలు చేస్తారు. ఇవన్నీ కూడా ప్రజలకు ఆల్రెడీ మా మీద కేసులు పెట్టిన, నన్ను 54 రోజుల పాటు రాజమండ్రి జైల్లో పెట్టిన, నిరంతరం సమస్యలు ప్రజల ముందుకు తీసుకెళ్తూనే ఉన్నాం. నిన్న కాక మొన్న ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఈయన పోటీ చేస్తే ఓడిపోతానని భయపడి కొడుకుని పెట్టి కొడుకుని ఏదో రకంగా అందులో ఎక్కించాలని, మాయ చేయాలని దొంగ పట్టాలు అర్ధరాత్రి ఎంఆర్ఓ ఆఫీసులో కూర్చుని దొంగ పట్టాలు రాయిస్తూ ఉన్నారు. ఎంఆర్ఓ వాళ్ళని కూడా బెదిరించి, ఆర్ఐల్ని, అక్కడ ఉన్నటువంటి విఆర్ఏల్ని వీళ్ళందరూ కూడా బెదిరించి దొంగ పట్టాలు తయారు చేసే దౌర్భాగ్య స్థితికి, హీన స్థితికి దిగిపోయాడు. ఇవాళ సంపాదించుకున్నాడు, దోచుకున్నాడు. ఆస్తులన్నీ కూడా, వివరాలన్నీ కూడా త్వరలో బయట పెడతాం. ఇవాళ ఇవన్నీ చేసి ఇప్పుడు కొడుకుని ఏదో రకంగా అందులో ఎక్కించుకోవడం ఇంత దిగజారాల్సినటువంటి అవసరం ఉందా? ఇవాళ ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా రేపు ఏప్రిల్లో కానీ మే డేట్ ఇచ్చారు కాబట్టి మే 13 జరిగే ఎన్నికల్లో మచిలీపట్నం నుంచి ఎన్డీఏ అభ్యర్థిగా అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నాం అని చెప్పి తెలియజేస్తాను. అంటే ప్రజలకు కూడా వెళ్తూ ఉన్నారు, ఎలాంటి సమస్యలు ప్రజల దగ్గర నుంచి గుర్తిస్తూ ఉన్నారు. ఈ 5 సంవత్సరాల పాటు కూడా మీరు కొన్ని సమస్యల మీద కూడా పోరాటం చేయడం జరిగింది. ప్రధాన సమస్యలు ఏం గుర్తించబోతా ఉన్నారు? రేపు ఇండివిజువల్గా మీరు నియోజకవర్గానికి సంబంధించి ఎలాంటి సమస్యలను గుర్తించి మేనిఫెస్టోలో పెట్టబోతా ఉన్నారు? ఎలాంటి హామీలు ఇవ్వబోతా ఉన్నారు? ప్రజలకు మేము ఒకటే హామీ ఇచ్చాం. ప్రధానంగా ఇంకా గ్రామాల్లో కూడా మంచినీళ్ళ సమస్య ఉంది. ఆ రోజున మేము చిన్నాపురం దగ్గర ఒక ట్యాంక్ నిర్మాణం చేయాలని చెప్పి ఆ రోజున 11 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చాం. 20 ఎకరాలు కూడా ల్యాండ్ చూసాను జరిగింది. ఇవాళ దాన్ని ఆపేశారు. ఇవాళ గ్రామాల్లో నీళ్ళ కటకటలు ఆడిపోతూ ఉన్నారు. ఇవాళ మేము ఆ రోజు ప్రతి ఇంటికి కుళాయి ఇవ్వాలని చెప్పి స్టార్ట్ చేసాం. పైప్ లైన్ని కూడా దింపించాం. ఇవాళ అవన్నీ అయిపోయి మా ముందున్నటువంటి ఆశయం ఒకటే, బందరు నియోజకవర్గం టౌన్లో ఏ రకంగా అయితే ఇంటింటికి వాటర్ ట్యాప్ ఇచ్చి పంపిస్తా ఉన్నామో, మంచినీళ్ళు కుళాయి ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఆడబిడ్డకి ఇంటింటికి కుళాయి ఇచ్చి తద్వారా వాళ్ళు నీళ్లు పట్టుకునే విధంగా చేయాలనేది లక్ష్యంతోనే ప్రధానంగా మేము ముందుకెళ్ళబోతా ఉన్నాం. దాంతోపాటు ఇవాళ ఇళ్ల స్థలాలు, ఇవాళ G+3 6,400 ఇళ్ళు మేము నిర్మాణం చేశాం. పేద ప్రజల కోసం చేశాం. ఇవాళ ఆ ఇల్లు ఇస్తాక వీళ్ళకి మనసు రాల. 5 సంవత్సరాలు డబ్బులు కట్టుకున్నారు, వాళ్ళు అలాట్మెంట్ చేశాం. ఇంకా గృహప్రవేశాలు చేసుకోవచ్చు కానీ ఆశతో ఎదురు చూస్తారు 5 సంవత్సరాలు. అందుట్లో కొంతమందిని ఉన్నపళంగా తీసేసి ఇవాళ వాళ్ళు అనుయాయులకు ఇచ్చుకునే పరిస్థితి చేశారు. ఇవాళ ఖచ్చితంగా మాకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. ప్రజలు ఇచ్చినటువంటి అవకాశంతో ఖచ్చితంగా రాబోయే కాలంలో ప్రతి ఒక్కరికి సొంతింటి కళ నెరవేర్స్తాం. అవసరమైతే 2 సెంట్ల భూమి ఇచ్చి ఇళ్ళు నిర్మాణం చేసి వాళ్ళందరికీ ఇళ్ళు ఇవ్వాలనే లక్ష్యంతో రేపు మేము ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. అంటే బీసీలకు సంబంధించి కూడా మీరు అధ్యక్షుడిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటా ఉన్నారు. బీసీ డిక్లరేషన్ కూడా ఇచ్చిన పరిస్థితి ఎంతవరకు అది సక్సెస్ అవుద్ది అనుకుంటా ఉన్నారు మీ వైపు నుంచి? ఎందుకంటే రాష్ట్రంలో బలహీన వర్గాలు దాదాపు 50% మంది పైన ఉన్నారు. 2.5 కోట్ల మంది ఉన్నారు.
ఇవాళ ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బలహీన వర్గాలని అడుగడుగున మోసం చేశాడు. కార్పొరేషన్ అన్నాడు, 56 కార్పొరేషన్ పెట్టాడు. ఒక్క పైసా కార్పొరేషన్ నిధులు విధించలా. ఒక్క పైసా అంటే ఒక్క పైసా ఇవ్వాల. ఇవాళ స్థానిక సంస్థలో రిజర్వేషన్లు ఆనాడు 34% ఉంటే అటు అన్నగారి దగ్గర నుంచి స్టార్ట్ అయింది ఇది. ఎన్టీ రామారావు గారు తొలిసారి రిజర్వేషన్లకు శ్రీకారం చుట్టింది బీసీ బలహీన వర్గాలకి. ఇవాళ ఈ ప్రభుత్వంలో 10% కోతకి విధించారు. దాదాపు 16,800 మంది రాజ్యాంగపరంగా కూర్చోవలసిన కుర్చీలను కోల్పోయారు. ఇవాళ మళ్ళీ దాన్ని 34% తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు సప్లాన్ నిధులు అవి ప్రతి సంవత్సరం 10,000 కోట్లు ఇస్తానని ముఖ్యమంత్రి ఇవాళ ఎక్కడిచ్చారు? ఎక్కడ కూడా ఒక్క పైసా ఖర్చు పెట్టలే. ఇవాళ మేము లక్ష్యంగా పెట్టుకున్నాం, ఖచ్చితంగా ప్రతి సంవత్సరం డిక్లరేషన్లు ఇవ్వడం జరిగింది. 50 సంవత్సరాలకి బలహీన వర్గాలు ఇవాళ వృత్తులు చేసుకోవాలంటే కష్టం అయిపోతుంది. ప్రతి ఒక్కరికి 4,000 రూపాయలు చొప్పున వాళ్ళకి పెన్షన్ కింద ఇచ్చి వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవాలి. వాళ్ళు వృత్తుల్లో చేసుకున్న దాంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి 50 సంవత్సరాలకి 4,000 రూపాయలు ఇవ్వాలనే లక్ష్యంతో మనం డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒక రక్షణ చట్టం ఇవాళ అక్రమ కేసులు పెట్టి అనేక మందిని జైలుతో, నాతో సహా, అచ్చెన్నాయుడు గారితో సహా అనేక మంది బీసీ నాయకత్వాన్ని అణిచేయాలని చెప్పి అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టించాడు. తప్పుడు కేసులు పెట్టించాడు. చాలామందిని ఉసురు పోసుకున్నాడు, హత్యలు చేశారు. బాధతో పోలీస్ స్టేషన్కి వెళ్తే బాధితుల మీద రివర్స్లో కేసులు పెట్టారు. ఇవన్నీ కూడా రేపు రాబోయే కాలంలో వాళ్ళకు ఒక రక్షణగా ఉండాలనే ఉద్దేశంతో రక్షణ చట్టానికి తొలిసారిగా భారతదేశంలో ఫస్ట్ టైం బీసీ రక్షణ చట్టం పెట్టబోతున్నాం రేపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే. అదేవిధంగా ప్రతి సంవత్సరం 30,000 కోట్ల రూపాయలు అంటే 1,50,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలు పెట్టి బీసీ సప్లాన్ని అమలు చేయబోతా ఉన్నాం. ఇలా 10 అంశాలను మేము తీసుకోవడం జరిగింది. రేపు చట్టసభల్లో 34% రిజర్వేషన్లు కానీ, మరి చంద్రన్న బీమా ఇవాళ 10 లక్షల రూపాయలు ఈ 5 సంవత్సరాలు బీమానే లేదు. పేదలు ఏదైనా కష్టం వచ్చినా చనిపోయినా కుటుంబానికి ఆసరా లేదు, దిక్కు లేదు. అందుకని ఇవాళ 10 లక్షల రూపాయలు చంద్రన్న బీమా కింద ఇవ్వడం, పెళ్లి కానుక కింద 1,00,000 రూపాయలు ఇవ్వడం, ఇలా అనేక అంశాలతో ఇవాళ మేము ఒక డిక్లరేషన్ ఇచ్చాం. ఇవి పెద్ద ఎత్తున ప్రజల్లో ఇవాళ ఒక చర్చ జరుగుతూ ఉంది. తెలుగుదేశం మాత్రమే మమ్మల్ని కాపాడగలదు, బీసీలకు రక్షణ ఇవ్వగలదు, ఉపాధి ఇవ్వగలదు, బీసీకి ఒక భరోసా ఇవ్వగలదని చెప్పి ఇవాళ బీసీలు భావిస్తూ ఉన్నారు. ఎంత మెజార్టీ వస్తుందని మీరు భావిస్తూ ఉన్నారు సార్? ప్రజలు ఇచ్చేదే మెజారిటీ ఇవాళ. ఎందుకంటే ఆల్రెడీ ప్రజలందరూ కూడా విసిగి వేసారిపోయారు. ఒక్కళ్ళు కాదు, యువత ఉద్యోగాలు లేక, చదువుకున్న సరైనటువంటి అవకాశాలు లేక యువత నిర్వీర్యం అయిపోతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇవాళ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఉన్నారు. మహిళలకు రక్షణ లేదు. ఇంట్లో వంట చేసుకోవాలంటే ఇవాళ వంట కూడా చేసుకునే పరిస్థితి లేదు పెరిగిన ధరల వల్ల. కాబట్టి మహిళలందరూ కూడా రివర్స్లో ఉన్నారు. రైతాంగం పండినటువంటి పంట నీళ్ల కోసం కటకట, పండినటువంటి పంట అమ్ముకోవాలంటే ఇవాళ ఎన్ని ఇబ్బందులు, ఎన్ని అష్టకష్టాలు పడుతూ ఉన్నారో ఇవాళ రైతాంగం చవి చూస్తూ ఉన్నారు. పండినా డబ్బులు రాక వాళ్ళందరూ కూడా ఇవాళ రైతాంగం వ్యతిరేకంగా ఉన్నారు. ఉద్యోగస్తులు నిరంతరం ఈ ప్రభుత్వం వస్తే ఏదో సాధిస్తాడని చెప్పి జగన్ సపోర్ట్ చేస్తే ఇవాళ ఉద్యోగస్తులు మొత్తం కూడా 100% ఈ ప్రభుత్వం అన్ని విధాలా మోసం చేసింది. పిఆర్సీలో కానీ, వాళ్ళకి రావాల్సినటువంటి హౌస్ అలవెన్సెస్లో కానీ, డిఎస్లో కానీ, చివరికి సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి మోసం చేసినటువంటి వ్యక్తి ఉద్యోగస్తుల మీదే ఎదురు కేసులు పెట్టినాడు ఈ ముఖ్యమంత్రి. కాబట్టి ఉద్యోగస్తులు అందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారు. ఒకళ్ళు కాదు, టోటల్ ఇవాళ ప్రజలందరూ కూడా పెరిగినటువంటి కరెంటు ధరలు, గ్యాస్ ధరలు, నిత్యావసరాలు ఇవన్నీ కూడా ప్రజల్లో చాలా చివరికి చెత్త మీద కూడా పన్నేసినటువంటి చెత్త ముఖ్యమంత్రి మీద అనవసరం అని చెప్పి డిసైడ్ అయిపోయారు. ప్రధానంగా మచిలీపట్నం నియోజకవర్గానికి సంబంధించి కంపల్సరిగా తానే గెలుస్తానని, అంతేకాకుండా భారీ మెజార్టీతో గెలుపొందున్నట్లు కూడా కొల్లు రవీంద్ర చెబుతున్నారు. అంతేకాకుండా స్థానికంగా ఉన్న సమస్యలు 2014 నుంచి 19 వరకు కూడా దాదాపుగా అన్ని సమస్యలను సాల్వ్ చేయడానికి మేము శ్రీకారం చుట్టాం. కొన్ని సమస్యలను సాల్వ్ చేసాం, మరి కొన్ని పెండింగ్లో ఉన్నాయి, సగం దశలో ఉన్నాయి. వాటిని ఈ ప్రభుత్వం కొనసాగించలేదంటూ కూడా కొల్లు రవీంద్ర అయితే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కంపల్సరిగా ఇచ్చిన హామీలని మేము అమలు చేస్తాము, కంపల్సరిగా ఎన్డీఏ కూటమి 2024లో అధికారంలోకి రాబోతుందంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తాం. కెమెరామెన్ భరత్తో మల్లికార్జున, బిగ్ టీవీ, విజయవాడ.